హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి కుమార్ బ్రూ ఛానల్. అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. చూసారు కదా గిఫ్ట్ హ్యాంపర్స్. ఇది నా ఫ్రెండ్ మృదుల గత 1 ఇయర్గా సక్సెస్ఫుల్గా ఆర్డర్స్ తీసుకుంటూ ఆర్డర్స్ డెలివరీ చేస్తుంది. మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్ కానీ వారి బర్త్డేస్కి ఎలాంటి ఈవెంట్స్కైనా మీరు కూడా గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేయాలనుకుంటే వెంటనే ఈ ఇన్స్టా పేజ్ని సందర్శించండి. ఇన్స్టా పేజ్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ కూడా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, సమ్మర్ వచ్చేసింది కదా, రండి ఆలూ చిప్స్ ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఈ విధంగా ఆలూ చిప్స్ చేయడానికి కాస్త కొత్త గడ్డల్ని చూస్ చేసుకోవాలి. ఈ విధంగా పెద్ద పెద్ద ఆలూ తీసుకొని పీల్ చేసి సన్నగా స్లైసెస్ మనం కట్ చేసుకోవాలి. నేను 7 to 8 kgs వరకు ఆలూ తీసుకున్నానండి. ఈ విధంగా మొత్తం అన్నీ పీల్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వాటర్ తీసుకొని ఒక పెద్ద కటోరీలో వాటర్ తీసుకొని అందులో ఆలూ ఫ్రెష్గా కడిగి అందులో మనం చూపిస్తున్నట్టుగా స్లైసెస్ చేసుకోవాలి. ఈ విధంగా మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కూడా కాకుండా అన్నీ ఒకే సైజులో ఉండే విధంగా స్లైసెస్ చేసుకొని అన్నీ ఒకేసారి ఈ విధంగా వాటర్లో పెట్టుకోవాలి. చిప్స్ని వాటర్లోనే ఉంచాలండి, ఎందుకంటే అవి వాటర్లో లేకపోతే కలర్ చేంజ్ అవుతాయి అండ్ చిప్స్ కూడా బాగా రావు. అందుకే పూర్తిగా వాటర్లో తడిసేంత వరకు చాలా వాటర్ పోసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక పెద్ద గిన్నె పెట్టి అందులో సరిపడా వాటర్ పోసి కొంచెం ఎక్కువ తక్కువ అని కాకుండా మనకి ఆలూ స్లైసెస్ అన్నీ కూడా పూర్తిగా మునిగి సరిగ్గా ఉడికేంత వరకు మనం నీళ్ళు తీసుకోవాలి గిన్నెలో. ఇందులో నేను చూపిస్తున్నట్టుగా పట్టిక అని మనకి దొరుకుతుందండి, అది కొద్ది మోతాదులో మనం వాటర్లో వేయాలి. నీళ్ళు బాగా మరిగిన తర్వాత సరిపడినంత ఉప్పు తీసుకొని నేను చూపిస్తున్నట్టుగా సేందా నమక్ అని ఉపవాసన ఉప్పు ఉంటుంది, అది కానీ వేయచ్చు. లేదంటే నార్మల్గా మనం కర్రీస్లో వాడేటువంటి టాటా సాల్ట్, నార్మల్ సాల్ట్ కానీ ఆశీర్వాద్ సాల్ట్ ఏదైనా వేసుకోవచ్చు. మనకి వాటర్లో ఇంకా కొన్ని చిప్స్ పట్టే విధంగా మరికొన్ని కూడా పూర్తిగా నిండే వరకు వాటర్లో మునిగేంత వరకు ఇంకా చాలా చిప్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కాసేపు మరగనిద్దాం. 10-15 minutes తర్వాత ఈ విధంగా ఉడికితేనే మనకి చిప్స్ అనేవి బాగా వస్తాయండి. డీప్ ఫ్రై చేసినప్పుడు ఆలూ చిప్స్ బాగా ఉడకకపోయినా లేక సరిపోయిన దానికంటే ఎక్కువగా ఉడికినా కూడా చిప్స్ బాగా రావు. అందుకని మనం బాగా మరిగిన తర్వాత వాటిని మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు మనం వాటిని వాటర్ నుండి వేరు చేసి ఈ విధంగా ఒక జల్లెడలో తీసుకొని ఒక పెద్ద బౌల్లో సపరేట్ చేసి పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మన పెద్ద గిన్నెలో చిప్స్ని తీసి పక్కన పెట్టుకొని, చాలా వేడిగా ఉంటాయండి. సో నేను నైట్ టైంలో చేశాను. వాటర్ అన్నీ పోయిన తర్వాత కాస్త చల్లారిన తర్వాత ఫ్యాన్ కింద ఈ విధంగా చెద్దర్లో మనం ఒక్కొక్క చిప్స్ని ఈ విధంగా వేసి సపరేట్ చేసి ఆరబెట్టుకోవాలి. బాగా వేడిగా ఉంటాయి కాబట్టి నేను గరిటెతో కాస్త ఇటు అటు అన్నాను. తర్వాత ఒక్కొక్క స్లైసెస్ని మనం వేరువేరుగా
సపరేట్ చేస్తేనే మనకి చిప్స్ అనేవి ఒకదానికొకటి అతుక్కుపోకుండా సపరేట్గా బాగా వస్తాయి. ఈ విధంగా నైట్ ఆరబెట్టుకుంటే మనకి చిప్స్ అనేవి కూడా నల్లబడకుండా చాలా ఫ్రెష్గా వస్తాయి ఎండిన తర్వాత కూడా. ఈ విధంగా ఆరబెట్టిన చిప్స్ని మనం నెక్స్ట్ డే ఎండలో 2-3 డేస్ కంటిన్యూగా ఆరబెట్టుకోవాలి. ఈ విధంగా ఉడికించిన ఆలూని రాత్రి చెద్దర్లో ఒకసారి ఒక్కొక్కటిగా ఇలా విడదీసి ఆరబెట్టుకున్న తర్వాత ఈ విధంగా 2-3 రోజులు మంచి ఎండలో, చాలా ఎండలో 2-3 డేస్ వరకు మనం ఎండబెట్టుకోవాలి. పూరా ఇలా గలగల వచ్చేంత వరకు మనం ఎండబెట్టుకోవాలి. ఆ విధంగా చేయడం వల్ల మనకి మినిమం 1 year వరకు కూడా పాడవకుండా బాగుంటాయి. నేను మినిమం 8-10 kgs వరకు ఆలూ చిప్స్ చేశాను. దీన్ని ఉడికించిన విధానం మీకు ముందుగా చెప్పాను, అదే విధంగా చేయండి. ఇలా చేయడం వల్ల మనకి బయట దొరికే చిప్స్ మనకి 10-20 రూపీస్లో కూడా చాలా తక్కువగా దొరుకుతాయి. ఇలా చేయడం వల్ల పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా మనం చెద్దర్లో కాకపోయినా ఇలా ఒక పాలిథిన్ ఉన్నప్పుడు ఇలాంటి ప్లాస్టిక్ కవర్ పైన కూడా మనం ఆరబెట్టుకోవచ్చు. ఈ విధంగా కడాయి వేడెక్కిన తర్వాత కావలసినంత నూనె వేసుకొని ఇందులో మనం డీప్ ఫ్రైకి సరిపడా వేసుకొని డీప్ ఫ్రై చేద్దాం. నూనె వేడెక్కిందండి. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసి చూద్దాం. ఇలా కొద్దిగా వేసి ఈ విధంగా ఒక ప్లేట్లోకి పేపర్ నాప్కిన్ కానీ పేపర్ కానీ వేసి తీసేద్దాం. నూనె కాస్త చాలా వేడిగా కావాలి చిప్స్కి. ఆయిల్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్లోకి చేంజ్ చేసుకోవచ్చు. నూనె సరిగ్గా వేడవకపోతే చిప్స్ కూడా సరిగ్గా రావు. ఇంతే అండి, చాలా సింపుల్, కరకరలాడుతూ ఆలూ చిప్స్ రెడీ. మీకు కావాలనుకుంటే వీటిపైన కాస్త ఉప్పు, కారం, ధనియాల పొడి కూడా, మనం చాట్ మసాలా కూడా వేసుకొని సర్వ్ చేయొచ్చు.